అందరికీ వందనాలు. ఉదయకాలపు అనుదిన ఆత్మీయ వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో 102వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్న మాట, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? అందరూ నీతో ఉన్నా, నానెవరందరూ నీతోనే ఉన్నా, నీ చుట్టూ ఉన్నా, నీకు తెలియని ఒంటరితనం, ఆ ఫీలింగ్ అనేది నిన్ను వెంటాడుతుందా? నేను ఒక్కదాన్నే అనేటువంటి ఆ పరిస్థితి నీలో కనబడుతుందా? నేను ఒక్కడినే అయిపోయానే, ఇంతమంది నాతో ఉన్నా నేను ఒంటరివాడు బతకవలసి వస్తుంది, ఒంటరిదానికి జీవించవలసి వస్తుంది అనే ఆలోచన నీకుంటే ఈరోజు ఒక్కసారి దేవుని మాట జాగ్రత్త విను. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఒంటరిదాను అనే ఆలోచన ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం ఒంటరిగానే వచ్చాడు. సమస్తాన్ని, తన బంధువులను, రక్తములందరినీ వదిలేసి ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన అబ్రహామును దేవుడు అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. నోవహు, ఆ రోజు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, కానీ నోవహు ఒక్కడే ఒంటరివాడు. ఒంటరిగానే దేవుని పని చేయడం మొదలుపెట్టాడు, ఒంటరిగానే ప్రయాసపడడం మొదలుపెట్టాడు. దేవుడు నోవహు ఒక్కడే ఒంటరిగా తన పోరాటం చేస్తుంటే నోవహుకు దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రం కాదు, మోషే ఒక్కడే వచ్చాడు, ఒక్కడే ఒంటరివాడిగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టాడు. దేవుడు గొప్ప నాయకుడిగా మోషేను దేవుడు చేశాడు. అంత మాత్రం కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి జీవితాలు ఒంటరిగానే ప్రారంభించారు. యాకోబు ఒక్కడే ఒంటరిగా బేకురేవు దగ్గర మిగిలిపోయాడు. అప్పటికి యాకోబుకి అందరూ ఉన్నారు, భార్యలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, సమస్తం ఆస్తుంది, అంతస్తుంది, పనివారు ఉన్నారు, బహుమంది పనివారు ఉన్నారు, అన్ని కలిగి ఉన్నప్పటికీ యాకోబు బేకురేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరిగానే ఉన్నాడు. అనగా తన పరిస్థితులే తనకు ఒంటరితనాన్ని మిగిల్చేశాయి, తన స్థితిగతులే తన ఒంటరివాడిగా చేశాయి. ఈరోజు నీవు కూడా అదే ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే నిజంగా దేవుడు చెప్తున్నారు, నువ్వెప్పుడు కూడా ఒంటరివి కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నీకు తోడై ఉన్నాడు. దావీదు కూడా తనకు తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబం ఉంది, కానీ దావీదు ఎప్పుడు ఒంటరిగానే జీవించాడు. కానీ ఇప్పుడు దావీదు తన జీవితంలో నేను ఒంటరిని అని ఎప్పుడు దావీదు అనుకోలే. ఎందుకో తెలుసా? ఎప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడ కొండ గుహల్లో ఉన్నా, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా దావీదు అనుకున్నాడు, యెహోవా నా కాపరి అనుకున్నాడు దావీదు. అంటే నేను ఒంటరిని కాదు, నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు. నేను ఎక్కడున్నా, గాఢాంధకూరపులో నేను సంచరించినా అక్కడ నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పగలిగాడు. ఈరోజు నేను ఒంటరిని అనుకునే నీతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు ఒంటరివి కాదు, నా యేసయ్య నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీ వారే నిన్ను వదిలివేసిన, నీ తల్లిదండ్రులు వదిలేసిన, నీ బంధువులు వదిలేసిన, నీ రక్త సంబంధులకు వదిలేసిన, నిన్ను కట్టుకున్న భర్తే నిన్ను వదిలేసిన, నీ కట్టుకున్న భార్య నిన్ను వదిలేసిన, నువ్వు ఒంటరితనంతో నీవు ఉన్నా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒంటరివి కాదు, నీతో నా యేసయ్య ఉన్నాడు, నీతో నా దేవుడు ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టి నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు. నీ చెయ్యి ఆయనకు అందిస్తే చాలు. నువ్వెప్పుడు కూడా మీలో ఒంటరి అయినవాడు 1000 మంది దగ్గరనే దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒంటరి అనుకునే నీతో దేవుడు నిన్నే ఒక 1000 మందిగా 10,000 మందిగా దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒంటరి అనుకున్నావు అప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఒంటరిని కాదు, దేవుడు నాతో నిత్యముగా ఖచ్చితంగా ఉన్నాడు అనే విషయాన్ని. ఎందుకంటే దేవుడు మనకంటూ ఒంటరిగా ఉండే మనందరికీ కూడా దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అన్నాడు కీర్తనకారు 102లో. దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఇలాగ అనుకుని నీవు కూడా ఈరోజు అనుకుంటున్నావేమో నేను ఒక్కదాన్నే ఒంటరివాడిని, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10:31 అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటనంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ భక్తుడు చెప్తున్న రీతిగా నేను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు నీతోనంటే, నువ్వేమో నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, ఇక నా పరిస్థితి అని నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతో ఏమంటాడు, మీరు అనేకమైన
పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది మన జీవితానికి దేవుడు ఇచ్చిన గొప్ప భరోసా. కనుక ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఫీల్ అవ్వద్దు. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు నీతో ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఒంటరి ఎప్పుడు కూడా బాధపడొద్దు, ఫీల్ అవ్వద్దు. ప్రతి దినము అనుదినము నా యేసయ్య వాక్కు, నా యేసయ్య మాట, నా యేసయ్య పరిస్థితులన్నీ నీతోనే ఉన్నాయి అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు నుంచి ధైర్యంగా నువ్వు ఉండు. నాతో దేవుడు ఉన్నాడు, ఎవరున్నా లేకపోయినా నాకేమీ కాదు, నా యేసయ్య నాతో ఉన్నాడనే గొప్ప ధైర్యంతో నువ్వు ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాలస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ ఒంటరి ప్రయాణంలో, నీ ఒంటరి జీవితంలో నా యేసయ్య మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను నీ సన్నిధానంలో ఎవరైతే ప్రభువా నేను ఒంటరిని అని బాధపడుతున్నారో, ఫీల్ అవుతున్నారో, వారి జీవితంలో ఒంటరితను అనుభవిస్తున్నారో, నీ వాక్యం చెబుతుంది మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని. మీ ఒంటరి వాళ్ళం కాదు ప్రభు, ఒక దావీదు వలె ప్రభు మా కాపరి నీవై ఉండగా మీ ఒంటరి వాళ్ళం కాదు. కనుక ఎవరైతే అలా బాధపడుతున్నారో ప్రతి సహోదరిని, ప్రతి సహోదరుని కూడా నిత్యము నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేసి మా ఒంటరి ప్రయాణాల్లో, జీవితాల్లో కూడా నీ ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు సర్వలోకన సార్వత్రిక సంగమం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.